మూసీ నది ఉప్పొంగింది. మూసరాంబాగ్ చాదర్ఘట్ వంతెనలపై వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మూసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వంతెన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. చాదర్ఘట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెడ్ మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకొని పోయారు. ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పరీక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసులు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ముసరాంబాగ్ ను భారీగా వరద ముంచెత్తింది. న్యూ అంబేద్కర్ నగర్, కాచిగూడ, కృష్ణానగర్ బస్తీలను వరద ముంచెత్తింది. బ్రిడ్జి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వరద నీరు చేరింది. పాత బస్తీ, కిషన్ బాగ్, మహమూద్ నగర్ ఏరియాలో మూసీ రివర్ సమీపంలో బస్తీలో నీరు చేరింది. సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీవాసులు తట్టాబుట్టా సర్దుకొని అతి కష్టం మీద బయటపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలకు అధికారులు, పోలీసులు పునరావాస ఏర్పాట్లు చేశారు. మూసీ వరద ప్రభావిత ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. గతంలో రిటర్నింగ్ వాల్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు నిర్మించకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరుతోందని అంటున్నారు. ఈ మూసీ నదికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఈ మూసీ నదికి సంబంధించి అప్డేట్స్ ఏంటి క్లియర్ గా? ఎస్ శివాని, మనం చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం రోజుగా జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో జంట జలాశయాలు మొత్తం రోజుగా నిండుకుండలు మారాయి. వాటిని ఏదైతే జంట జలాశయాల ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం జరిగింది. ఆ గేట్లు ఎత్తిన క్రమం లోపల మొత్తం రోజుగా కూడా అయితే మూసీకి వరద ఉధృతి పెరిగింది. గంటకు కూడా పెరుగుతుంది. కాసేపటి క్రితమే మొత్తం రోజుగా కూడా ఇప్పుడు మనం ముసరాంబాగ్లో ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఏ విధంగా ముసరాంబాగ్ పరిస్థితి ఉందో చూసుకోవచ్చు. మొత్తం రోజుగా కూడా ఇది మెయిన్ రోడ్. అయితే ఈ మెయిన్ రోడ్ పైన సుమారుగా అయితే ఒక మనిషి కంటే పైన లోతులో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ పైన మనం ఇప్పుడు ఉన్నామో ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న క్రమం లోపల అయితే నిర్మాణానికి సంబంధించి ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ మొత్తం టోల్గా కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ దానిగా మొత్తం చూసుకోవచ్చు. ఎంత దూరంలో పడ్డాయి కూడా చూసుకోవచ్చు. అయితే కాలనీలు చూసుకోవచ్చు. ఎక్కడ గంటకు కూడా పరిస్థితి అయితే పెరిగిపోతుంది. ఇప్పుడే కాసేపటి క్రితమే కమిషనర్ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి ఈ యొక్క వరద ఉధృతిని పరిశీలించడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. మనం పరవళ్ళు తొక్కుతూ మొత్తం టోల్గా కాలనీలలో ఉండేటటువంటి శంకర్ నగర్ కానీ ఇటు అంబేద్కర్ నగర్ కానీ గోల్నాక నుండి మొత్తం టోల్గా కూడా వరద ఉధృతి పెరుగుతుంది. మనం చూసుకోవచ్చు. అక్కడ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు. పెట్రోల్ బంక్ మొత్తం కూడా మూసివేయడం జరిగింది. అది ప్రధాన రహదారి గోల్నాక నుండి అయితే దిల్సుఖ్ నగర్ వెళ్ళేటటువంటి ఆ యొక్క రహదారి. అది ఇక మూసీ నది అయితే రోడ్ పైకి కూడా రావడం జరిగింది. మెయిన్ రోడ్ పైకి రావడం చేత మొత్తం కాలనీ చూసుకోవచ్చు. అక్కడ నుండి ఉన్నటువంటి కాలనీ చూసుకోవచ్చు. అయితే ప్రైవేట్ బస్సులను కూడా చూసుకోవచ్చు. మనం ఎంతవరకు బస్సులు మునిగిపోయాయి, ఇంకా ఉధృతి పెరుగుతూ ఉంది. బస్సులు మొత్తం మునిగిపోయాయి. ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటి కార్లు మొత్తం కూడా కనబడకుండా మొత్తం మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అటు చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అదే మొత్తం టోల్గా ఆ కార్లు మునిగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి 3 బస్సులు కనబడుతున్నాయి మనకు. అక్కడ ఉన్నటువంటి కాలనీ కూడా కనబడుతుంది. ఆ యొక్క మెయిన్ రోడ్ సమీపంలో ఉండేటువంటి కాలనీ కూడా మొత్తం టోల్గా జలమయమైంది, జల దిగ్భ్రాంతంలో ఉంది. అక్కడ అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పుడే
పడవల సహాయంతో అక్కడ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. చూసుకోవచ్చు కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా అందరూ కూడా ఇళ్లలో పైన ఉన్నారు. ఇక్కడ నుంచి సురక్షితంగా వాళ్ళని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేంద్రానికి తరలించారు. వారికి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఏవైతే సౌకర్యాలు ఉండాలో ఆ సౌకర్యాలందరినీ ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్నారు. అయితే కాలనీ వాసులు మాత్రం వాళ్ళ సొంత ఇళ్లను వదిలిపెట్టేసి రావడానికి మాత్రం అయితే మొత్తం కూడా కాలనీ వాసులు సిద్ధం లేకుండా చూస్తున్నాం. కార్లన్నీ ఏ విధంగా కాలనీలో మొత్తం జలమైనటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. కాలనీలో ఎక్కడ చూసినా వరద నీటితో అక్కడ నడవలేని సిచ్యువేషన్, పడవలను తీసుకురావడానికి జిహెచ్ఎంసీ అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా ఆ ఇళ్ల పైనుండే మొత్తం కూడా వాళ్ళ ఆ కార్యకలాపాలు మొత్తం చేసుకుంటున్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళలేని స్థితిలో మొత్తం వాళ్ళు ఉన్నారు. ఇంకా కాలనీల పరిస్థితి అయితే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా కాలనీల పరిస్థితి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు మనం కాలనీలు ఏ విధంగా అక్కడ వెళ్ళలేని స్థితిలో కాలనీలు కూడా ఉన్నాయి. మనం ఆ యొక్క దృశ్యాలను కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. చూసుకోవచ్చు ఇదంతా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూడవచ్చు. వరద ఏ విధంగా వరద ఉధృతి ఉందో చూసుకోవచ్చు. కాలనీ వాసులందరూ కూడా గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. అయితే కమిషనర్ ఇప్పుడే ఐ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం కూడా జరిగింది. అయితే పరిస్థితిని సమీక్షించారు. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అక్కడ చూస్తున్నాం మనం ఆ ఇండ్లకు నీళ్లు పోయేసి ఆ యొక్క ఇల్లు కూలడానికి మొత్తం సిద్ధంగా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు కూడా మొత్తం అన్ని డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలకు నీళ్లు చేరడం వలన ఏ విధంగా వెళ్తుందో చూస్తున్నాం మనం. అయితే ఆ యొక్క ఇండ్లకు కూడా వాటర్ చేరి ఆ ఇండ్ల మొత్తం వాటర్ ఎట్లా వస్తుంది చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం మనం. ఆ యొక్క కంపెనీ మొత్తం నీళ్లు చేరి అక్కడ రంధ్రం పడేసి మొత్తం అక్కడి నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే అది కూలడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ పరివాహక ప్రాంతం మూసి ఆనుకొని ఉన్నటువంటి యొక్క ఏదైతే కొన్ని చిన్న కంపెనీస్ ఉన్నాయో వాటిలో మొత్తం నీరు చూసుకోవచ్చు. ఏ విధంగా నీరు ఉందో కాలనీలో కూడా ఆ పరిస్థితి దీని మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాలనీలు చూడొచ్చు మొత్తం ఈ యొక్క అయితే చెరువులను తలపిస్తున్నటువంటి కాలనీలని మనం చూసుకోవచ్చు. అయితే ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ నగర్ కానీ గోల్నాక ప్రాంతంలో ఉండేటటువంటి కాలనీలను మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడ కూడా కార్లు చూడొచ్చు. ఎంతవరకు మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం కార్లు చూస్తున్నాం. కాలనీలు ఏ విధంగా నీటితో నిండిపోయినాయి. అందరు కూడా సాయం కోసం పైనుండి బిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారా సాయం చేస్తారా అంటూ కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికిప్పుడే అయితే ఈ యొక్క కాలనీ పరిస్థితులను కూడా గమనించి ఇక్కడ బోట్ల సాయంతో వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటున్నారు. ఇప్పటికే సుమారుగా 200 మందిని ఇక్కడ నుంచి అయితే తరలించారు. కాలనీలో ఇంకా నీరు పెరుగుతూ పోతుంది. గంటకు కూడా మూసి ఉధృతి పెరుగుతూ పోతుంది. కాబట్టి మొత్తం చూసుకుంటే అయితే మొత్తం ఈ యొక్క పరిస్థితి అయితే మొత్తం ఘోరంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిస్థితి పైన అయితే మనతో పాటు ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడించే కొంతమంది ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎప్పుడన్నా ఇంత పెద్దగా వచ్చిందా? కాలనీ మొత్తం మునిగిపోయాయి? లేలే, ఇప్పుడే వచ్చింది సార్. చాలా ఎక్కువ నీళ్ళు ఉంది. ఇది बहुत है पानी है, ज़्यादा आ गया बहुत। और बोलते सब पूरे जने सब जने सेफ हो गए, निकाल दिए। अभी कब थोड़े जने हैं और यहाँ घर में और थोड़े देखेंगे क्या होता। हाँ, कब तक आया ब्रदर? कैसा है? पहले कभी भी ऐसा पानी नहीं आया, फर्स्ट टाइम ऐसा आया। ये होना बोले कर रहे नहीं मालूम हो रहा, कैसा कर रहे समझ में नहीं आ रहा। पूरा रात में दुनिया का प्रॉब्लम हो गया इधर। गवर्नमेंट इन्फॉर्मेशन कुछ भी नहीं है। डायरेक्ट हम लोग आके बच्चों को निकाल के करके रात में पूरा सेव करे इधर। अभी भी पूरा गोदाम के दीवार टूट गए, बहुत प्रॉब्लम में सर इधर अभी। ఇది పరిస్థితి మొత్తం ఈ యొక్క అయితే ఉన్నటువంటి కాలనీ మొత్తం మునిగిపోయింది. స్థానికులు కూడా హెల్ప్ చేశారు. కాలనీ వాసులు మొత్తం ఇక్కడ నుంచి అందరినీ కూడా ఖాళీ చేయించారు. మరి ఇంకా కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు చూసుకోవచ్చు. అయితే అధికారులు ఎప్పుడు వస్తారా, సాయం ఎప్పుడు చేస్తారా అంటూ కూడా బిల్డింగ్ల పైన కూడా మొత్తం ఎక్కడ కూడా కాలనీలోకి దిగే పరిస్థితి లేదు. అయితే అందరు కూడా ఆ యొక్క బిల్డింగ్ల పైన ఉన్నటువంటి పరిస్థితి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, వరద ఇట్లా ఎక్కువ వస్తుంది, మీరు ఎక్కడ బయటికి వెళ్ళలేని స్థితి ఉంది? ఎక్కడ వెళ్తాలే, మేము పైన ఉంటున్నాము. నీళ్ళు రూముకే వస్తుంది నీళ్ళు, బయట ఉంటున్నాము. అన్నం లేదు, ఏం లేదు, పైన ఉంటున్నాము. చిన్న పిల్లలు మాకు పనికి పోదామంటే అక్కడ లేదు, ఇక్కడ లేదు, పైన మధ్య ఉన్నాం మేము. ఏమంటుండ్రు అధికారులు? ఏమైనా వచ్చినా మరి బయటికి మీరు? ఓ
రాలే ఎవరు చూడలే అంతే. నాటంటే అట్టు ఉన్నాం మేము, పైన ఉన్నాము, పైన చూస్తున్నాం, ఆన పడుతున్నాం, పైన ఉన్నాము. ఇంట్లో ఒక చుక్క నీళ్ళు వస్తున్నాం.